Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIIMS Nagpur, which achieved a rank of 3928 in NEET 2020. ఓకే, నిన్న మనము ఆల్మోస్ట్ కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ చాప్టర్ లో చివరికి వచ్చేసాం. లాస్ట్ కి వచ్చేసాము. సో చివరి పార్ట్ చూసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని సమ్మరీ తర్వాత మెయిన్ ఒక ఎంసీక్యూస్ ఎక్కడెక్కడ రావచ్చు ఒకసారి చూసుకుందాం. ఓకే, మెకానిజం ఆఫ్ హార్మోన్ రియాక్షన్ నేను ఇక్కడ దాకా స్టాప్ చేశాను. ఎక్కడ వరకు జిఐటి, హార్ట్, నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ కూడా కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పుకున్నాము. అవి హార్ట్, కిడ్నీ అండ్ జిఐటి అండ్ ఇంకా చాలా వేరే కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. అక్కడ వరకు స్టాప్ చేస్తాం. సో ఇప్పుడు మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్, ఒక హార్మోన్ ఎలా యాక్షన్ చేస్తుంది, యాక్షన్ ఎలా చూస్తుంది, దాని మెకానిజం ఏంటి, సో దాని గురించి చూసుకున్నాం. హార్మోన్స్ ప్రొడ్యూస్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ టార్గెట్ టిష్యూస్ బై బైండింగ్ టు స్పెసిఫిక్ ప్రోటీన్స్ కాల్డ్ హార్మోన్ రిసెప్టార్స్. అంటే ఇప్పుడు ఎంజైమ్ తీసుకున్నాం అనుకో, ఎంజైమ్ కూడా దానికి యాక్షన్ అంటే దాన్ని యాక్షన్ పర్ఫార్మ్ చేయాలంటే కన్నా ఆ ఎంజైమ్ వెళ్ళి ఆ పర్టికులర్ రిసెప్టార్ కి బైండ్ అవ్వాలని నేర్చుకున్నాం. ఓకే, సో అలాగే ఇప్పుడు హార్మోన్ కూడా ఆ యాక్షన్ పర్ఫార్మ్ చేయాలంటే అది పోయి రిసెప్టార్ కి బైండ్ అవ్వాలన్నమాట. ఓకే, అది చెప్తున్నాడు అనమాట. లొకేటెడ్ ఇన్ ద టార్గెట్ టిష్యూస్ ఓన్లీ. అంటే ఇప్పుడు చెప్పాను కదా, హార్మోన్ అంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్ కోసం, ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం వర్క్ చేస్తుంది అని చెప్తున్నాం. సో ఆ ఫంక్షన్ జరగాలి అంటే ఆ హార్మోన్ వెళ్ళి ఆ ఫంక్షన్ ఎక్కడైతే జరగాలో ఆ ఆర్గాన్ కి బైండ్ అవ్వాలి. ఆ ఆర్గాన్ మీద మాత్రమే ఆ రిసెప్టార్ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు అనమాట. ఓకే, హార్మోన్ రిసెప్టర్స్ ప్రెసెంట్ ఆన్ ద సెల్ మెంబ్రేన్ ఆఫ్ టార్గెట్ సెల్స్ ఆర్ కాల్డ్ సెల్ మెంబ్రేన్ బోర్డ్ రిసెప్టార్స్. ఓకే, ఆ పర్టికులర్ మెంబ్రేన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్మోన్ ఉంది, హార్మోన్ ప్రొడ్యూస్ చేయండి, ఈ హార్మోన్ వెళ్ళి ఒక పర్టికులర్ ఫంక్షన్ చేయాలి. సో ఆ పర్టికులర్ ఫంక్షన్ ఎక్కడైతే చేయాలో ఆ సెల్ మీద ఉండే మెంబ్రేన్ మీద ఒకవేళ రిసెప్టార్ ఉంటే దాన్ని మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్ అంటాం అనమాట. ఓకే, అండ్ ద రిసెప్టార్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద టార్గెట్ సెల్ ఆర్ ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్స్, మోస్ట్లీ న్యూక్లియర్ రిసెప్టార్స్. ఓకే, అంటే ఇప్పుడు రిసెప్టార్స్ అనేవి ఎక్కడెక్కడ ఉండొచ్చు దాని గురించి చెప్తున్నారు అనమాట. ఒకవేళ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇది హార్మోన్ ప్రొడ్యూస్ అయింది, ఒకవేళ రిసెప్టార్ వచ్చేసి సెల్ మెంబ్రేన్ మీద కూర్చొని ఉందనుకోండి, దాన్ని మెంబ్రేన్ బోన్ రిసెప్టార్స్ అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది మెంబ్రేన్ లో లేకుండా సెల్ లోపల ఎక్కడో దాని రిసెప్టార్ ఉంది అనుకోండి, దాన్ని ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్స్ అంటాం అనమాట. ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్స్ లో కూడా మోస్ట్లీ ఇంట్రా అంటే సెల్ లోపల, అది మీకు తెలిసిందే. ఓకే, ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ లో కూడా మోస్ట్ టైప్స్ ఆఫ్ రిసెప్టర్స్ ఎలాంటివి అంటే న్యూక్లియర్ రిసెప్టర్స్, అంటే రిసెప్టార్స్ వచ్చేసి న్యూక్లియస్ లోపల ఉంటాయి అనమాట. మోస్ట్లీ అంటే న్యూక్లియస్ బయట కూడా ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ న్యూక్లియర్ రిసెప్టర్స్ అని చెప్తున్నారు, ఫ్రెండ్ ఇన్ ద న్యూక్లియస్. నెక్స్ట్, బైండింగ్ ఆఫ్ హార్మోన్ టు రిసెప్టర్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్. అంతే కదా, ఇది రిసెప్టార్, ఇది హార్మోన్. ఒక్కసారి ఇది బైండ్ అయింది అనుకోండి, ఇలా బైండ్ అయింది అనుకోండి, దీన్ని మనం ఏమంటున్నాం అంటే హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అంటున్నాడు అనమాట. ఓకే, హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అంటున్నాం. ఓకే, అవి ఇమేజెస్ చూపించాడు 19.5 A, ఇది ఏ అంటే ఇది మెంబ్రేన్ అనమాట. ఈ సెల్ మెంబ్రేన్ మీకు తెలిసిందే, సెల్ చాప్టర్ లో మీరు చూసుకోండి అనమాట. లిపిడ్ బైలేయర్ ఉంటుంది సెల్ మెంబ్రేన్ అనేది అనేసి. సో ఇవి లిపిడ్ బైలేయర్ అనమాట. సో ఇది ఒక మెంబ్రేన్, ఇది మెంబ్రేన్. ఇక్కడ రిసెప్టర్ ఎక్కడ ఉంది, రిసెప్టర్ వచ్చేసి ఇక్కడ సెల్ మెంబ్రేన్ మీద కూర్చొని ఉంది కాబట్టి దీన్ని మెంబ్రేన్ బోన్ రిసెప్టర్ అంటాం. అదే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈస్ట్రోజన్ అనేది ఈ సెల్ మెంబ్రేన్ మీద దీని రిసెప్టర్ ఎక్కడ లేదు, ఇది ఇలా పాస్ అయ్యి లోపల ఇది న్యూక్లియస్, డిఎన్ఏ ఇవన్నీ కనపడుతుందంటే అర్థం ఏంటి, ఇది న్యూక్లియస్ అని అర్థం. సో న్యూక్లియస్ లోపల నీకు రిసెప్టర్ ఫామ్ అయింది. సో ఇది ఇంట్రాసెల్యులర్ అనమాట, ఇది మెంబ్రేన్ బోన్ రిసెప్టర్ అనమాట. ఓకే, అది చెప్తున్నాను అనమాట. హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అంటే హార్మోన్ రిసెప్టర్ కంబైన్ గా, అంటే ఒక బాండ్ ఫామ్ చేసుకుంటే దాన్ని హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అంటాం. ఓకే, ఈచ్ రిసెప్టర్ ఈ స్పెసిఫిక్ టు వన్ హార్మోన్ ఓన్లీ, హెన్స్ రిసెప్టర్స్ ఆర్ స్పెసిఫిక్. అంటే ఒక హార్మోన్ కి సంబంధించిన ఒక రిసెప్టరే ఉంటుంది అనమాట. ఓకే, ఆ హార్మోన్ సంబంధించిన డిఫరెంట్ రిసెప్టర్ ఉంటాయి, ఒక్కొక్క హార్మోన్ కి ఒక్కొక్క రిసెప్టర్ ఉంటుంది అని చెప్తారు, అంటే స్పెసిఫిక్ రిసెప్టర్స్ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫార్మేషన్ లీడ్స్ టు సర్టెన్ బయోకెమికల్ చేంజెస్ ఇన్ ద టార్గెట్ టిష్యూస్. ఓకే, నీకు అంతే కదా, హార్మోన్ వెళ్ళి
ఫంక్షన్ ని ఇండ్యూస్ చేయాలి, అంటే యాక్షన్ ని ఇండ్యూస్ చేయాలి, దాని ఫంక్షన్ ని ఇండ్యూస్ చేయాలి. అంటే హార్మోన్ రిసెప్టర్, అంటే హార్మోన్ రిసెప్టర్ ఎప్పుడైతే ఒక బాండ్ ఫార్మ్ చేస్తుంది, హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫార్మ్ చేస్తుందో ఆ కాంప్లెక్స్ నీకు కొన్ని కెమికల్ సర్టెన్ బయోకెమికల్ చేంజెస్ ని ఆ టిష్యూలో, ఆ పర్టికులర్ టిష్యూలో నీకు చూపిస్తుంది అనమాట. టార్గెట్ టిష్యూస్ టార్గెట్ టిష్యూ మెటబాలిజం అండ్ హెన్స్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై హార్మోన్స్. అంతే కదా, హార్మోన్స్ అనే దాని ఫంక్షన్ ఎప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే ఎప్పుడైతే హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కెమికల్ నేచర్ హార్మోన్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ 2 గ్రూప్స్. ఓకే, గ్రూప్స్ కింద డివైడ్ చేస్తామని చెప్తాం హార్మోన్స్ ని. ఇందాక మనము నిన్నట్టుంటే అంటే ఈ కెమికల్ కోఆర్డినేషన్ చాప్టర్ స్టార్ట్ అయిన గురించి మీకు చెప్తున్నా, పెప్టైడ్ హార్మోన్స్, స్టెరాయిడ్ హార్మోన్స్ అని సపరేట్ గా రాసుకోండి అనేది. ఎందుకంటే ఇది పెప్టైడ్ హార్మోన్స్ అంటే అదొక గ్రూప్, పెప్టైడ్, పాలీపెప్టైడ్, ప్రోటీన్ అంటే అవన్నీ ప్రోటీన్ కింద వస్తాయి అన్నమాట. పెప్టైడ్ అవన్నీ ప్రోటీన్ హార్మోన్స్ కింద వస్తాయి అనమాట. దానికి ఎగ్జాంపుల్ గా ఇన్సులిన్, గ్లూకగాన్, పిట్యూటరీ హార్మోన్స్, హైపోథాలమిక్ హార్మోన్స్ మీకు పెప్టైడ్ కింద వస్తాయి అనమాట. అవే స్టెరాయిడ్స్ అనుకో కార్టిసోల్, టెస్టోస్టిరోన్, ఈస్ట్రోడయోల్, ప్రొజెస్టెరాన్, ఇవి స్టెరాయిడ్ హార్మోన్స్ వస్తాయన్నమాట. ఐడోథైరాన్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ అనమాట, అంటే అయోడిన్ సంబంధించిన హార్మోన్స్ అనేసి. నెక్స్ట్ అమినో యాసిడ్ డెరివేటివ్స్ వచ్చేసి ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్. ఓకే, ఎపినెఫ్రిన్ ఇంకో పేరు ఏమన్నాం, అడిరినలిన్. నార్ ఎపినెఫ్రిన్, నార్ అడిరినలిన్. ఓకే, ఇలా డిఫరెంట్ అంటే మీ క్వశ్చన్ ఇక్కడ ఎంసీక్యూస్ లో ఎలా ఇస్తారంటే కదా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్ ఇస్ బిలాంగ్స్ టు స్టెరాయిడ్ అండ్ స్టెరాయిడ్ అని ఇచ్చేసి ఆప్షన్ ఏ కార్టిసోల్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి గ్లూకగాన్, ఆప్షన్ డి పిట్యూటరీ హార్మోన్స్, ఇలా ఇవ్వచ్చు అనమాట. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, స్టెరాయిడ్స్ అన్నాడు కాబట్టి అప్పుడు కార్టిసోల్ అవుతుంది. అదే రివర్స్ కూడా మేము అడుగుతాం, పెప్టైడ్ హార్మోన్స్ ఏంటి అని అడగచ్చు. పెప్టైడ్ హార్మోన్స్ అప్పుడు ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకగాన్, ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి కార్టిసోల్ అంటవచ్చు. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అండ్ బి, ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఎంసీక్యూస్ అనేవి పొటెన్షియల్ ఎంసీక్యూస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. నెక్స్ట్, హార్మోన్స్ విచ్ ఇంటరాక్ట్ విత్ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్స్ నార్మల్లీ డు నాట్ ఎంటర్ ద టార్గెట్ సెల్. అంటే మెంబ్రెయిన్ బౌండ్ అంటే మెంబ్రెయిన్ బౌండ్ అంటే ఇప్పుడు హార్మోన్ దాని రిసెప్టర్ మెంబ్రెయిన్ మీదే ఉందనుకుందాం, దాన్ని మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్స్ అని చెప్పుకున్నాం. ఒకవేళ మెంబ్రెయిన్ మీద దాని రిసెప్టర్ ఉంటే అప్పుడు సెల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. హార్మోన్ ఫంక్షన్, హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫార్మ్ అవ్వగానే దాని ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు రిసెప్టర్ అనేది మెంబ్రెయిన్ మీద ఉన్నప్పుడు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అదే చెప్తున్నాను అనమాట. హార్మోన్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ ద మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్స్ నార్మల్లీ డు నాట్ ఎంటర్ ద టార్గెట్ సెల్ బట్ జనరేట్ ద సెకండ్ మెసెంజర్. ఓకే, అంటే అంటే ఈ ఫంక్షన్ ఒక యాక్షన్ రావాలంటే దాని పర్టికులర్ ప్రాసెస్ అనేది ఉంటది కదా. సో ఈ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్ ఒక్కసారి మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్స్ లో ఎప్పుడైతే హార్మోన్ వచ్చేసి ఆ రిసెప్టర్ బైండ్ అవుతుందో అంతే, అక్కడితో హార్మోన్ యొక్క అంటే ఇంకా హార్మోన్ అనేది లోపలికి వెళ్ళదు. ఓకే, లోపలికి వెళ్ళకుండా ఇంకా అక్కడే ఉండిపోద్ది అనమాట. ఆ కాంప్లెక్స్ ఉందా, ఆ కాంప్లెక్స్ సర్టెన్ సెకండ్ మెసెంజర్స్ ని జనరేట్ చేస్తాం అనమాట. సెకండ్ అవేంటి ఎగ్జాంపుల్ సైక్లిక్ ఏఎంపి, IP3, కాల్షియం అయాన్స్. సో మీకు ఏమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇక్కడ కూడా ఇది కూడా ఎంసీక్యూ అనమాట, పొటెన్షియల్ ఎంసీక్యూ అంటే మీకు సెకండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ ఏ సెకండరీ మెసెంజర్స్ అని రావచ్చు అన్నమాట క్వశ్చన్. అప్పుడు ఏమవుతుంది, సైక్లిక్ ఏఎంపి, అప్పుడు దానికి ఆప్షన్స్ ఏవేవి కరెక్ట్ అయితే సైక్లిక్ ఏఎంపి అంటే సిఏఎంపి అంటాం అనమాట, IP3, కాల్షియం అయాన్స్. ఈ మూడు నీకు సెకండరీ అయాన్ మెసెంజర్స్ గా ఉపయోగపడుతుంట, విచ్ ఇంటర్న్ రెగ్యులేట్ ద సెల్యులార్ మెటబాలిజం. ఓకే, ఆ సెకండరీ మెసెంజర్స్ ఏ ఉన్నాయో అవి నెక్స్ట్ ఫార్వర్డ్ మెటబాలిజమ్స్ ని క్యారీ అవుట్ చేస్తాయి అనమాట. ఓకే, అది నీకు 19.5 ఫస్ట్ పిక్చర్ చూపిస్తాను చూడు, ఇది FSH హార్మోన్. ఓకే, ఈ హార్మోన్ ఎప్పుడైతే హార్మోన్ రిసెప్టర్ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్స్ బైండ్ అయిందో రెస్పాన్స్ 1 అంటే సెకండరీ మెసెంజర్స్ డెవలప్ చేయడం, అంటే సైక్లిక్ ఏఎంపి, కాల్షియం అయాన్స్ ఆర్ ద IP3. ఓకే, ఈ మూడిట్లో ఏదైనా అంటే ఈ పర్టికులర్ ఓవేరియన్ గ్రోత్ లో మాత్రం సైక్లిక్ ఏఎంపి, కాల్షియం అయాన్స్ అని చెప్తున్నాను అనమాట. సెకండరీ మెసెంజర్ కావాలంటే IP3 కూడా వచ్చు, లేకపోతే తీసేయండి కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, అప్పుడు బయోకెమికల్ రెస్పాన్స్ అంటే సెకండ్ మెటబాలిజం, ఫిజియలాజికల్ రెస్పాన్స్ అంటే ఓవేరియన్ గ్రోత్. FSH రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఓవేరియన్ గ్రోత్. అది ఈ సెకండరీ మెసెంజర్ క్యారీ అవుట్ చేస్తారు అనమాట. సో ఈ ఇమేజ్ కూడా డైరెక్ట్ గుర్తుపెట్టు, ఎందుకంటే చెప్పాను కదా
మీకు ఇది బ్లాంక్ ఇచ్చేస్తారు అనమాట. ఇది బ్లాంక్ ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఫిల్ చేయండి, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ అనేసి ఇక్కడ చెప్పచ్చు అనమాట. అప్పుడు ఇక్కడ ఏ ఆప్షన్ సైక్లిక్ AMP వల్ల కాల్షియం అయాన్స్ అవుతుంది. ఓకే, హార్మోన్స్ విచ్ ఇంటరాక్ట్ విత్ ద ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ కాల్డ్ స్టెరాయిడ్ హార్మోన్స్, ఐడోథైరిన్ హార్మోన్స్. ఐడోథైరిన్ ఇవి రెండు ఏమో ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ అని చెప్తున్నాను అనమాట, ఇదేమో మెంబ్రేన్ బౌండ్ రిసెప్టర్స్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, mostly regulate gene expression or chromosomal function by interaction of hormone receptor complex with the genome. అంటే న్యూక్లియస్ లో నీకు హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. క్యుములేటివ్ బయోకెమికల్ యాక్షన్స్ రిజల్ట్ ఇన్ ద ఫిజియలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎఫెక్ట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రిసెప్టర్ లేదు నీకు. ఈ హార్మోన్ అనేది డైరెక్ట్ గా దీని ఈ యూటరైన్ మెంబ్రేన్, ఈ సెల్ మెంబ్రేన్ ని క్రాస్ చేస్తుంది అనమాట. యూటరైన్ సెల్ మెంబ్రేన్ క్రాస్ చేసి ఇక్కడ ఈ న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ లో కూడా నీకు క్రాస్ చేసి ఈ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అనేది లోపల న్యూక్లియస్ లో నీకు ఫామ్ చేసింది, హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్. ఓకే, ఎప్పుడైతే ఈ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫామ్ అయిందో mRNA ప్రోటీన్స్, అంటే ఈ పార్ట్ మీకు సెకండ్ ఇయర్ లో వస్తుంది అనమాట, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేసి. mRNA నుంచి యూజువల్ గా ప్రోటీన్స్ వస్తాయి అనమాట. ఓకే, ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఫర్ టిష్యూ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ చేస్తాయి అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది నీకు మెయిన్ గా ఈ ఫ్లో చార్ట్ గురించి చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే నీకు చెప్పొచ్చేది ఏంటంటే మెయిన్ గా ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి అంటే, హార్మోన్స్ మెంబ్రేన్ బౌండ్ రిసెప్టర్స్, ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ రెండు ఉన్నాయి. మెంబ్రేన్ బౌండ్ రిసెప్టర్స్ ఏమో హార్మోన్ అక్కడ రిసెప్టర్ మెంబ్రేన్ మీద ఉంటుంది, హార్మోన్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి సెకండరీ మెసెంజర్ డెవలప్ చేసి బయోకెమికల్ రెస్పాన్స్ ని ఫామ్ చేస్తుంది, ఇది మెంబ్రేన్ బౌండ్ రిసెప్టర్స్. అదే ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్ లో అనుకోండి, రిసెప్టర్ అనేది సెల్ లోపల ఉంటుంది, మోస్ట్లీ అది న్యూక్లియస్ లోపల ఉంటుంది. ఓకే, న్యూక్లియస్ లోపల ఉంటుంది కాబట్టి అది బైండ్ చేసి అక్కడ బైండ్ అయ్యి పర్టికులర్ ఫంక్షన్ ఇస్తుంది అని చెప్పచ్చు. సో మీకు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఓకే ఏ టైప్ ఆఫ్ రిసెప్టర్స్ కాంప్లెక్స్, లైక్ మెంబ్రేన్ బౌండ్ రిసెప్టర్ కాంప్లెక్స్ లా లేకపోతే ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ కాంప్లెక్స్ లో, వీటి రెండిట్లో ఏ దాంట్లో మీకు సెకండరీ మెసెంజర్ డెవలప్ అవుతాయి అని అడగచ్చు. దేంట్లో డెవలప్ అవుతాయి? మెంబ్రేన్ బోన్ రిసెప్టర్స్ లో డెవలప్ అవుతాయి అన్నమాట అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ ఏమో సో ప్రోటీన్ హార్మోన్ ఏమో మెంబ్రేన్ బౌండ్ రిసెప్టర్స్ కి ఎగ్జాంపుల్. మెంబ్రేన్ బౌండ్ రిసెప్టర్ కి స్టెరాయిడ్ హార్మోన్ ఏమో ఇంట్రాసెల్యులర్ ఆర్ న్యూక్లియర్. అంటే ఇంట్రాసెల్యులర్ అంటే మనకి ఇంట్రాసెల్యులర్ కి ఇచ్చిన ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ హార్మోన్, ఐడోథైరాయిడ్, అవి రెండింటిని నీకు ఇంట్రాసెల్యులర్ అంటున్నారు అనమాట. ఓకే, న్యూక్లియర్ కంటే పర్టికులర్ గా న్యూక్లియర్ మెన్షన్ చేశాను అనుకోండి, మీకు అది ఈస్ట్రోజన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్మరీలో మీకు చెప్పాను, అంటే కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ట్రాగా ఇచ్చాడు, కొన్ని పాయింట్స్ అనేసి అవి ఏంటో చూద్దాం. ఇది మామూలుగా జస్ట్ మీకు అర్థమయ్యడం డైరెక్ట్ గా ఇలా లైన్ టు లైన్ చదువుకొని వెళ్ళిపోతాను. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అది మీకు మళ్ళీ సపరేట్ గా ఇంకోసారి చెప్తాను. దేర్ ఆర్ స్పెషల్ కెమికల్స్ విచ్ యాక్ట్ యాజ్ అన్ హార్మోన్స్, అంతే కదా. నర్వ్స్ ఎక్కడైతే ఇన్నర్వేట్ చేయవో అక్కడ హార్మోన్స్ వెళ్ళి నీకు ఇంటిగ్రేషన్ ని, కోఆర్డినేషన్ ని మెయింటైన్ చేస్తారని చెప్పుకున్నాం. అండ్ ప్రొవైడ్ ద కెమికల్ కోఆర్డినేషన్, ఇంటిగ్రేషన్, రెగ్యులేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ, అది చెప్పుకున్నాం సడన్. నెక్స్ట్, these hormones regulate metabolism, growth, development of our organs. ఓకే, ఏమంటున్నారంటే ఈ హార్మోన్స్ మన గ్రోత్ ని, మెటబాలిజం, డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గాన్స్ ని కాస్త చూసుకుంటుంది అని చెప్తున్నారు. ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ సర్టెన్ సెల్స్. దాన్ని నెక్స్ట్, ద ఎండోక్రైన్ సిస్టమ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ హైపోథాలమస్, పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్ గ్లాండ్, అడినల్, ప్యాంక్రియాస్, పైరోథైరాయిడ్, థైమస్, గోనాడ్స్ అండ్ ఓవరీ. ఈ వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ గా మనము చాప్టర్ లో చదువుకున్నాం. ఇన్ అడిషన్ టు దీస్ సమ్ అదర్ ఆర్గాన్స్, లైక్ మనం చెప్పుకున్నాం నాన్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ కూడా కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రో, GIT, కిడ్నీ, హార్ట్ అనేసి ఆల్సో ప్రొడ్యూస్ ద హార్మోన్స్. ద పిట్యూటరీ గ్లాండ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 మేజర్ పార్ట్స్. ఏవేవి? పార్ట్స్ డిస్టాలిస్, పార్ట్స్ ఇంటర్మీడియట్, పార్ట్స్ నర్వోసా. పార్ట్స్ డిస్టాలిస్, పార్ట్స్ ఇంటర్మీడియట్, పార్ట్స్ నర్వోసా. నెక్స్ట్, పార్ట్స్ డిస్టాలిస్ ప్రొడ్యూస్ 6 ట్రోఫిక్ హార్మోన్స్. ఓకే, అవన్నీ ఒక్కొక్కటి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏవేవి? TSH కానీ, FSH కానీ, LH కానీ, ప్రొలాక్టిన్ కానీ, గ్రోత్ హార్మోన్ కానీ,
అవన్నీ అనేసి మనం చెప్పుకున్నాం. ACTH కానీ అడినోకోర్టికోటిక్ హార్మోన్ కానీ అన్ని వేసి మనం చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ పార్ట్స్ ఇంటర్మీడియా సెక్రెట్స్ వన్, ఏది MSH, ఓన్లీ వన్ హార్మోన్, ఏది MSH. ఓకే, బై పార్ట్స్ నర్వోజా అంటే న్యూరో హైపోఫైసిస్. మనం అనుకున్నాం అనాటమికల్ కూడా పిట్యూటరీ ఆర్గాన్ అనేది పిట్యూటరీ ఆర్గాన్ 2 types గా డివైడ్ అయింటుంది అనేసి, అడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్ అనేసి. పార్ట్స్ నర్వోజా అని న్యూరో హైపోఫైసిస్ అంటాం. సెక్రెట్స్ ద 2 హార్మోన్స్. కానీ ఈ 2 హార్మోన్స్ మనం చెప్పుకున్నాం ప్రొడక్షన్ అంతా హైపోథలామస్ జరుగుతుంది. జస్ట్ పార్ట్స్ నర్వోజా స్టోరేజ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. స్టోరేజ్ ఆఫ్ 2 హార్మోన్స్, ఇది స్టోరేజ్ మాత్రమే చేస్తుంది, కానీ ప్రొడక్షన్ మొత్తం హైపోథలామస్ లో జరుగుతుంది. ఓకే, ద పిట్యూటరీ హార్మోన్ రెగ్యులేట్స్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సోమాటిక్ టిష్యూస్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ పెరిఫెరల్ ఎండోక్రైన్ గ్లాండ్స్. పిట్యూటరీ హార్మోన్ ఆటోమేటిక్ గ్రోత్ హార్మోన్ అనేది ఉంది, అది గ్రోత్ ని డెవలప్మెంట్ ని చూసుకుంటుందని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ పీనియల్ గ్లాండ్ సెక్రీట్స్ ద మెలటోనిన్. నెక్స్ట్ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది, MSH కి మెలటోనిన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, డిఫరెంట్. మెలటోనిన్ ఏమో పీనియల్ గ్లాండ్ సెక్రీట్ చేస్తుంది, పిట్యూటరీ గ్లాండ్ ఏమో MSH ని సెక్రీట్ చేస్తుంది. ఓకే, విచ్ ప్లేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ 24 hour అంటే మన 24 hour సైకిల్, స్లీప్ వెయిట్ సైకిల్ కానీ బాడీ టెంపరేచర్ అవన్నీ రెగ్యులేట్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, స్టేట్ ఆఫ్ బీయింగ్ అవేక్, బాడీ టెంపరేచర్ అన్ని రెగ్యులేట్ చేస్తానని చెప్తున్నారు. నెక్స్ట్ ద థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ అవర్ బేసల్ మెటబాలిక్ రేట్. బేసల్ మెటబాలిక్ రేట్ ని థైరాయిడ్ హార్మోన్ చూసుకుందాం. మేము థైరాయిడ్ గ్లాండ్ చదువుకునేటప్పుడు చదువుకున్నాం. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరేషన్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ డెవలప్మెంట్ అండ్ ద ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరేషన్ ఆఫ్ CNS లో కూడా మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అనమాట థైరాయిడ్ హార్మోన్స్. అందుకే మీకు ఎప్పుడైతే థైరాయిడ్ డెఫిషియన్సీ హైపోథైరాయిడ్ ఉంటుందో పుట్టే అంటే ప్రెగ్నెంట్ టైంలో ఆ బేబీకి ఆటోమేటిక్ గా మెంటల్ రిటార్డేషన్ అవన్నీ వస్తాయి. ఎందుకంటే CNS డెవలప్మెంట్ లో ఈ థైరాయిడ్ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఎరిథ్రోపాయిసిస్, మెటబాలిజం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. CPF మెటబాలిజం లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఎరిథ్రోపాయిసిస్ లో కూడా. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ MCQs అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ అనమాట. ఇవన్నీ ఎరిథ్రోపాయిసిస్ ఈజ్ రిలేటెడ్ బై క్వశ్చన్ కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, దీంట్లో అవుతుంది. నేనేమన్నాంటే ఇలాంటి ఎరిథ్రోపాయిసిస్ ఇవన్నీ వచ్చినప్పుడు సపరేట్ పేపర్లు ఇవన్నీ రాసుకోండి అనుకుంది. అనదర్ థైరాయిడ్ హార్మోన్, థైరోకాల్సిటోన్ రెగ్యులేట్స్ కాల్షియం లెవెల్స్ ఇన్ అవర్ బాడీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బై డిక్రీజింగ్ PTH ఏం చేస్తుంది, హైపర్ కాల్షియం అనమాట. బ్లడ్ లెవెల్ ఎప్పుడైతే కాల్షియం తక్కువ అవుతుందో ఇది యాక్టివేట్ అయ్యి కాల్షియం ని బ్లడ్ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఇంక్రీజ్ ద బ్లడ్ కాల్షియం లెవెల్స్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద కాల్షియం హోమోస్టాసిస్. నెక్స్ట్ ద థైమస్ గ్లాండ్ సెక్రీట్స్ థైమోసిన్స్ విచ్ ప్లే మేజర్ రోల్ ఇన్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద T lymphocytes. అంటే T lymphocytes మెచ్యూర్ అవడానికి నీకు T lymphocytes థైమోసిన్స్ ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు. అంటే T lymphocytes ఏం చేస్తాయంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఓకే, TC అని చెప్పుకున్నాం. T lymphocytes హెల్ప్ ఇన్ ద సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. అంటే సెల్ ఏమన్నా నీకు T lymphocytes ఏం చేస్తాయంటే సెల్ దగ్గరికి వెళ్ళి, అంటే ఆ పర్టికులర్ సెల్ ఒక ఫారిన్ యాంటీజెన్ వచ్చేసి సెల్ దగ్గరికి సెల్ అటాక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ T lymphocytes అక్కడికి వెళ్ళి దాంతో ఫైట్ చేసి ఆ సెల్ ని కాపాడతాయండి. దాన్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే కన్నా సెల్ దగ్గరికి వెళ్లకుండా నీకు హ్యూమరల్ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్ రిలీజ్ చేస్తాయి అనమాట. ఓకే, విచ్ ప్రొవైడ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇన్ అడిషన్ థైమోసిన్స్ ఆల్సో ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ టు ప్రొవైడ్ ద హ్యూమరల్ ఇమ్యూనిటీ. హ్యూమరల్ ఇమ్యూనిటీలో మీకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. యాంటీబాడీస్ వెళ్ళి సెల్ దగ్గరికి ఫైట్ చేస్తాయి అన్నమాట పర్టికులర్ ఫారెన్ యాంటీజెన్స్ తో. The adrenal gland is composed of the centrally located adrenal medulla and the outer adrenal cortex. చెప్పుకున్నాం. అడ్రినల్ మెడుల్లా సెక్రెట్స్ ద ఎపినెఫ్రిన్ ఆర్ నారెపినెఫ్రిన్. ఓకే, ఈ ఎపినెఫ్రిన్ నారెపినెఫ్రిన్ ఇంకొక పేరుతో ఏమంటున్నాం, ఎపినెఫ్రిన్ ఏమో అడ్రినల్ అంటాము, నారెపినెఫ్రిన్ ని నాన్ అడ్రినల్ అంటాము అనమాట. దీస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అలర్ట్నెస్, pupillary dilation, piloerection, sweating, heart beat, strength of heart contraction, rate of respiration, glycogenolysis, lipolysis, proteolysis. ప్రోటీన్ బ్రేక్ చేయడం కానీ లిపిడ్స్ బ్రేక్ చేయడం కానీ గ్లైకోజన్ ని బ్రేక్ చేయడం కానీ, అంటే గ్లైకోజన్ నుంచి మళ్ళీ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఇండైరెక్ట్ గా ఏమంటున్నారంటే హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, ద అడ్రినల్ కార్టెక్స్ సెక్రీట్స్ ద గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ ద మినరలోకార్టికాయిడ్స్. చెప్తున్నాం. మెయిన్ గ్లూకోకార్టికాయిడ్స్ ఇది కార్టిసోల్. మినరలోకార్టికాయిడ్స్ లో మెయిన్ ఇది
ఆల్డోస్టెరాన్ అనమాట. ఓకే, గ్లూకోకార్టికాయిడ్ స్టిమ్యులేట్ ద గ్లూకోనియోజెన్సిస్, లైపోజెనిసిస్, ప్రోటియోలైసిస్. అంటే దీంట్లో కూడా లిపిడ్స్ బ్రేక్ అవుతాయి, ప్రోటీన్స్ బ్రేక్ అవుతాయి. గ్లూకోనియోజెన్సిస్ అంటే అదర్ దాన్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మీకు ఎక్కడ ఉంటే గ్లూకోజ్ దాన్ని గ్లూకోనియోజెన్సిస్ అంటాం అనమాట. ఓకే, ఎరిథ్రోపాయిసిస్ మళ్ళీ వచ్చింది. ఎరిథ్రోపాయిసిస్, ఓకే, ఎరిథ్రోపాయిసిస్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఓకే, cardiovascular system, blood pressure, glomerular filtration rate, inhibit the inflammatory reaction by compressing immunity. ఇవన్నీ మనము చాప్టర్ లో ఇండివిజువల్ గా చదువుకున్నాం అనమాట. మినరల్ కార్టికాయిడ్స్ రెగ్యులేట్ ద వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఇన్ ద బాడీ, ఇది కూడా చదువుకున్నాం. ద ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ సెక్రెట్స్ గ్లూకోగాన్ అనేది ఇన్సులిన్. గ్లూకోగాన్ ఏమో హైపర్ గ్లైసిమిక్, ఇన్సులిన్ ఏమో హైపోగ్లైసిమిక్ అనమాట, అది కూడా చూస్తున్నాం. గ్లూకోగాన్ స్టిమ్యులేట్స్ గ్లైకోజెనాలైసిస్, గ్లూకోనియోజెన్సిస్, రిజల్ట్ ఏంటంటే హైపర్గ్లైసిమిక్. అంటే గ్లైకోజెనాలిసిస్ అంటే గ్లైకోజన్ ని కరిగించి గ్లూకోజ్ ని ఇంక్రీజ్ చేస్తారు బాడీలో, బ్లడ్ లో. గ్లూకోనియోజెన్సిస్ అంటే అదర్ దెన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మీకు ఏదైనా సబ్స్టాన్స్ నుంచి గ్లూకోజ్ వస్తుంది దాన్ని గ్లూకోనియోజెన్సిస్ అంటాం అనమాట. గ్లైకోజెనాలైసిస్ అంటే గ్లూకోజ్ ఫ్రమ్ ద గ్లైకోజన్ అనమాట. అదే లైపోలైసిస్ అంటే లిపిడ్స్ ని కరగబెట్టి గ్లూకోజ్ తీయడం అనమాట. ప్రోటియోలైసిస్ అంటే ప్రోటీన్స్ ని కరగబెట్టి గ్లూకోజ్ తీయడం అనమాట. అదే ఈ మూడు కాకుండా మిగతా వేట్ నుంచి గ్లూకోజ్ వస్తుంది అని గ్లూకోనియోజెన్సిస్ అంటారు. ఓకే, ఇన్సులిన్ స్టిమ్యులేట్స్ ద సెల్యులర్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ ద యూటిలైజేషన్, గ్లైకోజెనిసిస్ లీడింగ్ టు హైపోగ్లైసిమియా. అంటే సెల్యులర్ అప్టేక్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడే కదా మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు బ్లడ్ లో గ్లూకోజ్ ఉంటే ఆటోమేటిక్ గా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఎందుకు మెయింటైన్ అవుతుంది? సెల్స్ అది యూటిలైజ్, ఆ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసి ఏటీపీని ప్రొడక్ట్ చేసుకొని వాటిని మెటబాలిజం ని ముందు సాధించుకొని చేస్తుంది. అదే సెల్యులర్ అప్టేక్ ఒకవేళ స్టాప్ అయిపోయింది అనుకో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది పెరుగుతుంది కదా, అదే గ్లూకోగాన్ చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఈ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు సెల్యులర్ అప్టేక్ ఇంక్రీజ్ చేస్తారు. సెల్యులర్ అప్టేక్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్ గా హైపోగ్లైసిమియా కాదవుతుంది. ఇన్సులిన్ డెఫిషియన్సీ or insulin resistance leads to disease or diabetes mellitus. ఇక్కడ ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఎందుకు అన్నారంటే డయాబెటీస్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మీరు హైయర్ క్లాస్ లో చదువుకుంటారు. డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 అనేసి 2 ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టెస్టిస్ secretes the androgens which stimulate the development and maturation and functions of the male accessory organs, appearance of male secondary characters, spermatogenesis, male sexual behavior, anabolic pathways and the erythropoiesis. ఈ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు చాప్టర్ చదివేటప్పుడు స్టార్టింగ్ లో మీకు ఎరిథ్రోపాయిసిస్ గురించి చెప్పలేదు. అంటే టెస్టిస్ గురించి సపరేట్ గా టాపిక్ ఇచ్చారు కదా, ఆ టాపిక్ లో మీకు ఎరిథ్రోపాయిసిస్ గురించి చెప్పలేదు అనమాట. ఇవన్నీ చెప్పాడు మిగతా మేల్ సెక్సువల్ డెవలప్మెంట్ కానీ, అపియరెన్స్ ఆఫ్ ద మేల్ సెకండరీ క్యారెక్టర్స్, స్పర్మటోజెనిసిస్, మేల్ సెక్సువల్ బిహేవియర్, ఇవన్నీ చెప్పాడు కానీ ఎరిథ్రోపాయిసిస్ గురించి చెప్పలేదు. సో ఎరిథ్రోపాయిసిస్ గురించి ఎక్కడెక్కడ మాట్లాడాడు అంటే కనుక మీకు గ్లూకోకార్టికాయిడ్ దగ్గర మాట్లాడాడు, థైరాయిడ్ దగ్గర మాట్లాడాడు, మరి టెస్టిస్ దగ్గర కూడా మాట్లాడుతున్నాడు అనమాట. సో టెస్టిస్ కూడా ఎరిథ్రోపాయిసిస్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకు స్పెసిఫిక్ గా మెయింటైన్ చేస్తున్నా అంటే మీరు మాక్సిమం మెజారిటీ ఆఫ్ పీపుల్, నేను కూడా కూడా సమ్మరీ చదివేట్టున్నాను. ఓకే, ఏంటంటే అక్కడ బాగా టెస్ట్ టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్ బాగా కాన్సన్ట్రేట్ చేసి మొత్తం లైన్ చదువుకుంటారు. కానీ ఈ పాయింట్ అక్కడ లేదు. ఓకే, సో మీకు ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మార్క్ పోతాను. సో ఇది సపరేట్ గా చదువుతున్నాను. సో ఎరిథ్రోపాయిసిస్ అనేది టెస్టిస్ కూడా హెల్ప్ చేస్తుంది. ద ఓవరీ సెక్రెట్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోజన్. ఈస్ట్రోజన్ స్టిమ్యులేట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్ అండ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. ఓకే, ఇది కూడా చదువుకున్నాం. Progesterone plays major role in the maintenance of pregnancy as well as the mammary gland development and the lactation. Okay, milk produce చేసే alveolar sacs ని డెవలప్ చేస్తామని చెప్పుకున్నాం. The atrial wall of the heart produce the ANF. Okay, other than non-endocrine tissues కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా, ఏవేవి? హార్ట్, కిడ్నీ, G8 అవి ఏమేమి ప్రొడ్యూస్ చేస్తాయి మనం ఇక్కడ చూస్తున్నాం. ANF డిక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. కిడ్నీ ఏం చేస్తుంది? ప్రొడ్యూస్ ద ఎరిథ్రోపాయిసిస్ విచ్ స్టిమ్యులేట్ ద ఎరిథ్రోపాయిసిస్. మళ్ళీ ఎరిథ్రోపాయిసిస్. సో ఎరిథ్రోపాయిసిస్ మీకు ఈ దగ్గర వచ్చింది. ఓకే, ద G8 secretes the gastrin secreting cholecystokinin, GAP. ఈ పర్టికులర్ ఫంక్షన్స్ ఏమేమి చేస్తాయి అనేసి మనం అన్ని చదువుకున్నాం. ఓకే, దీస్ హార్మోన్స్ రెగ్యులేట్స్ ద సెక్రేషన్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ హెల్ప్ ఇన్ ద డైజెషన్. ఇది సమ్మరీలో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి చెప్పాను? ఈ ఎరిథ్రోపాయిసిస్ గురించి ఎక్స్ట్రా పాయింట్ కూడా మీకు చెప్తాను, కంపేర్ చేసి చదువుకుని నేను చెప్పాను. ఓకే,
ఇప్పుడు ఎక్సర్సైజ్ ఒకసారి చేసుకున్నాం, ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత మీ ఎంసిక్యూ నెక్స్ట్ ఎక్సర్సైజ్ డిఫైన్ ద ఫాలోయింగ్ అనమాట. ఫస్ట్ వన్ ఎక్సోక్రైన్ గ్లాండ్. ఎక్సోక్రైన్ గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్ మీకు స్టార్టింగ్ లో డిఫరెన్స్ చెప్పింది. ఎక్సోక్రైన్ అనేది డక్స్, దీంట్లో డిఫరెన్స్ కూడా చెప్తున్నాను మీకు. డక్స్ అనేవి దీంట్లో ఉంటాయి, దీంట్లో డక్స్ ఉండవు అనమాట. ఎండోక్రైన్ లో డక్స్ ఉండవు అనమాట. ఓకే, డక్లెస్ గ్లాండ్స్ ఉంటావు అనమాట. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఇవి వస్తాయి అనమాట. వీటికి ఏమంటారు, డక్స్ అనేవి ఉంటాయి అనమాట. డక్లెస్ గ్లాండ్స్ అంటే మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి. దాంట్లో ఏమవుతుందంటే కదా హార్మోన్ అనేది డైరెక్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది, అది బ్లడ్ స్ట్రీమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తుంది. అది ప్రొడ్యూస్ ఇన్ ద మైన్యూట్ క్వాంటిటీస్, మెయిన్ గా మైన్యూట్ క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ అవుతుంది. మైన్యూట్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్ లో రిలీజ్ అవుతుంది. ఆ బ్లడ్ ఏమో డైరెక్ట్ గా టార్గెట్ టిష్యూ దగ్గరికి వెళ్ళి ఈ హార్మోన్ ని రిలీజ్ చేస్తారని చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, ఇదేమో ఇది ప్రొడ్యూస్ చేసే సెక్రేషన్స్ ని వయా డక్స్ ద్వారా రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది వయా బ్లడ్, అంటే బ్లడ్ హెల్త్ తీసుకొని మీరు రిలీజ్ చేస్తారని చెప్తున్నాం. హార్మోన్ కి మీకు క్లాసికల్ డెఫినేషన్, సైంటిఫిక్ డెఫినేషన్ అండ్ రెండు ఇంట్రడక్షన్. సైంటిఫిక్ డెఫినేషన్ ఏంటి, ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్ నాన్ న్యూట్రియంట్ ప్రొడ్యూస్ ఇన్ మైన్యూట్ క్వాంటిటీస్ అని చెప్తున్నాం. ఓకే, ఇది ఫస్ట్. నెక్స్ట్ డయాగ్రమాటిక్లీ ఇండికేట్ ద లొకేషన్ ఆఫ్ వేరియస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ సిస్టమ్. అంటే దీనికి మీకు మంచిగా నేను చెప్పడం కంటే నీకు మంచిగా హ్యూమన్ బాడీ మెన్షన్ చేసి, హ్యూమన్ బాడీని మెన్షన్ చేసి మీకు ఒక సెకండ్ పేజ్ లో మీకు ఇచ్చాడు అనమాట. పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, అడినల్ కార్టెక్స్ ఎక్కడ ఉంటుంది, ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి, గొనాడ్స్ అన్ని మెన్షన్ చేశాడు అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ లిస్ట్ ద హార్మోన్స్ సెక్రెటెడ్ బై ద ఫాలోయింగ్. అంటే హైపోథాలమస్ నుంచి ఏ హార్మోన్స్ వస్తాయి, అలా ఒక్కొక్కటి ఏ హార్మోన్స్ లిస్ట్ హార్మోన్స్, ఈ హార్మోన్స్ ఏవే సెక్రెట్ చేస్తారని చెప్పాను. హైపోథాలమస్ ఇలాంటి హార్మోన్స్ చేస్తుంది. బేసిక్ గా టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తారని చెప్తున్నా. ఒకటేమో రిలీజింగ్, ఇంకోటి ఇన్హిబిటింగ్ టైప్. ఓకే, ఈ హార్మోన్స్ వెళ్ళి పిట్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏదో రిలీజింగ్ అయితే రిలీజ్ చేయమని చెప్తుంది, ఇన్హిబిట్ అయితే ఇన్హిబిట్ చేయమని చెప్తుంది. రిలీజింగ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, GnRH ఇచ్చాడు అనమాట, గొండోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్. ఇన్హిబిటింగ్ కి సొమాటోస్టాటిన్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్. అంటే ఇప్పుడు నీకు రిలీజింగ్ హార్మోన్ అంటే ఏమో ఉంటాయి. ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఉంది కదా, పిట్యూటరీ గ్లాండ్ నీకు ఏ హార్మోన్స్ రిలీజ్, ప్రొలాక్టిన్ కానీ థైరాయిడ్ హార్మోన్ కానీ అవన్నీ ఉంటాయి కదా. ఆ హార్మోన్స్ సంబంధించిన కీస్ అన్ని నీకు హైపోథాలమస్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు పిట్యూటరీలో ప్రొలాక్టిన్ రిలీజ్ అవ్వాలి అంటే నీకు ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్, అంటే రిలీజింగ్ సబ్ టైప్ లో నుంచి ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తే అది ప్రొలాక్టిన్ ఉంటుంది. అంటే GnRH తో పాటు ఇంకా ప్రొలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్ కానీ, లేదంటే గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ కానీ అలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ అనమాట. నీకు పిట్యూటరీ గ్లాండ్ తెలిసిందే. పిట్యూటరీ గ్లాండ్ నీకు యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ 2 టైప్స్ ఉంటాయి. ఆ పోస్టీరియర్ పిట్యూటరీ ఏమో స్టోరేజ్ ఆఫ్ 2 హార్మోన్స్, అదే ఏవేవి ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్ అది చెప్పుకున్నాము. నెక్స్ట్ యాంటీరియర్ పిట్యూటరీలో మీకు 2 టైప్స్ ఉన్నారు, పార్స్ డిస్టలిస్, పార్స్ ఇంటర్మీడియా ఉంటుంది. పార్స్ ఇంటర్మీడియా ఆల్మోస్ట్ మర్జ్ అయిపోయి ఉంటుంది. పార్స్ ఇంటర్మీడియా నీకు MSH ప్రొడ్యూస్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ యాంటీరియర్ పిట్యూటరీ మిగిలిన వస్తాయి అనమాట. ఓకే, లైక్ గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, మళ్ళీ యూటిలైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అవన్నీ నీకు పిట్యూటరీలో వస్తాయి అనమాట. నెక్స్ట్ థైరాయిడ్. థైరాయిడ్ దగ్గరికి వస్తే నీకు థైరాయిడ్ లో ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అడుగుతున్నాడు. థైరాయిడ్ లో నీకు టెట్రాయిడోథైరిన్ అంటే T4 సబ్ టైప్, లేకపోతే ట్రైఐడో T3 అండ్ క్యాల్సిటోనిన్ హార్మోన్స్ నీకు రిలీజ్ అవుతాయి. T4 T3 అంటే దాని పేర్లే కదా, T4 కి టెట్రాయిడోథైరిన్ అనేసి, T3 కి ట్రైఐడోథైరిన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ థైరోకాల్సిటోనిన్, బ్లడ్ కాల్షియం లెవెల్స్ చెక్ చేస్తుందని చెప్పుకున్నాం. అది క్యాల్సిటోనిన్ రిసెప్టార్స్, క్యాల్సిటోనిన్ హార్మోన్స్ అనమాట. నెక్స్ట్ పారాథైరాయిడ్. పారాథైరాయిడ్కి వచ్చేసరికి నీకు ఏమొస్తాయి, పారాథైరాయిడ్ లో మళ్ళీ PTH హార్మోన్ నీకు పారాథైరాయిడ్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ అడ్రినల్.
అడ్రినల్ లో మరి దాంట్లో అడ్రినల్ ఏం చెప్పాను, టూ పార్ట్స్ అని చెప్తున్నాను. అడ్రినల్ కార్టెక్స్, అడ్రినల్ మెడుల్లా. కార్టెక్స్, మెడుల్లా. కార్టెక్స్ లో మెడుల్లాలో నీకు ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్ ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతాయి. కార్టెక్స్ లో నీకు గ్లూకోకార్టికాయిడ్స్, మినరల్ కార్టికాయిడ్స్ అవి దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ లో బోత్ ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ మీకు ఉంటుంది. ఎండోక్రైన్ పార్ట్ లో నీకు ఆల్ఫా అండ్ బీటా సెల్స్, పర్టికులర్ గా నీకు ఆల్ఫా సెల్స్ ఏమో గ్లూకోగాన్, బీటా సెల్స్ ఏమో ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ టెస్టిస్. టెస్టిస్ ఏం చేస్తుంది, ఆండ్రోజన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఓవరీ. ఓవరీ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోజన్. ప్రొజెస్ట్రోజన్ ని నీకు ప్రొడ్యూస్. ఇంకా చెప్పండి, ఇంకోటి ఏంటంటే రిలాక్సిన్ అనే హార్మోన్ కూడా ఓవరీ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. థైమస్ వచ్చేసి థైమోసిన్స్ ఏం చేస్తాయని కూడా మనం చెప్పుకున్నాం. థైమోసిన్స్ ఏమో టీ లింఫోసైట్ డిఫరెన్షియేట్ హెల్ప్ అవుతుంది. ఆ టీ లింఫోసైట్ సెల్ మీడియేటెడ్ CMI లో ఉపయోగపడుతుంది అని చెప్పాం. థైమోసిన్స్ మళ్ళీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. అది హ్యూమరల్ ఇమ్యూనిటీ అని కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏట్రియం అంటే కదా హార్ట్. ఏట్రియం ఎక్కడ హార్ట్ లో ఉంటుంది అనమాట. సో హార్ట్ ఏ హార్మోన్ ప్రొడ్యూస్ ఉంది, ANF. నెక్స్ట్ కిడ్నీ గురించి మాట్లాడడం. కిడ్నీలో జేజీ సెల్స్ ఎరిథ్రోపాయిట్స్ మెయింటైన్ చేస్తాయి అని చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ జిఐట్రైస్ లో 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. గ్యాస్ట్రిన్, సెక్రెటిన్, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్, పాలిపెప్టైడ్ అని చెప్పుకున్నాం. కోలిసిస్టోకైనిన్ అని చెప్పుకున్నాం. ఇంకా డిఫరెంట్ వేరే హార్మోన్స్ కూడా ఉంటాయి, లైక్ ఎంటిరోకైనిన్, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి ఎక్కడెక్కడ ఈ హార్మోన్స్ ఎక్కడెక్కడ యాక్టివ్ అవుతాయి అంటున్నాడు. హైపోథలామిక్ హార్మోన్స్ ఇవి ఏం చేస్తాయి, పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తాయి అని చెప్తున్నాం. అది రిలీజ్ అవ్వాలో ఇన్హిబిట్ అవ్వాలో, పిట్యూటరీ హార్మోన్స్ ఇన్హిబిట్ అవ్వాలో రిలీజ్ అవ్వాలో అనేది కంట్రోల్ చేస్తే హైపోథలామిక్ అన్నాం. సో హైపోథలామిక్ ఏం చేస్తుంది, పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తుంది అన్నమాట. థైరోట్రోపిన్, TSH ఆటోమేటిక్ పేరులోనే ఉంది. సో థైరాయిడ్. నెక్స్ట్ కార్టికోట్రోపిన్. కార్టికాయిడ్స్ ఎక్కడ పేర్లోనే, దీనిలో కార్టికోట్రోపిన్. సో అడ్రినల్. గొనాడోట్రోపిన్స్ ఆటోమేటిక్ గా ఏం చేస్తాయి, గొనాడోట్రోపిన్స్ అంటే గొనాడ్స్ మీద ఉంటుంది. అది మేల్ లో అయితే టెస్టిస్, ఫీమేల్ లో అయితే ఓవరీ. ఓకే, నెక్స్ట్ మెలనోట్రోపిన్ అంటే MSH. మెలనో ఎక్కడ యాక్ట్ చేస్తుంది, మెలనిన్ పిగ్మెంట్ మనం ఫ్రీక్వెంట్ గా ఇంటూ ఉంటాం అన్నమాట, ఇక్కడ స్కిన్ మీద. ఓకే, నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్. పారాథైరాయిడ్ హార్మోన్స్. పారాథైరాయిడ్ హార్మోన్స్ నుంచి మనం ఏం చెప్పుకున్నాము, ఈ పారాథైరాయిడ్ హార్మోన్స్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, బ్లడ్ కాల్షియం లెవెల్స్ తగ్గినప్పుడు ఈ పారాథైరాయిడ్ హార్మోన్స్ అనేవి బ్లడ్ కాల్షియం లెవెల్స్ ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఏమేం చేస్తాయని చెప్పుకున్నాం, మనం తీసుకునే ఫుడ్ లో కాల్షియం ఉంటే కన్నా GITలో కాల్షియం ని అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పుకున్నాము. మళ్ళీ ఈ మన యూరిన్ పాస్ చేస్తాం కదా, ఆ కిడ్నీ, సో కిడ్నీ ట్యూబ్యూల్స్ లో ఫిల్టరేషన్ జరిగేటప్పుడు నీకు కాల్షియం రీఅబ్జార్బ్ చేసుకోవడం. తర్వాత బోన్ రిసార్ప్షన్ అంటే మనకి కాల్షియం స్టోరేజ్ అనేది బోన్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్ ని డిమినరలైజ్ చేసి బ్లడ్ కాల్షియం ని పెంచడం చేస్తుంది అని చెప్పుకున్నాం. సో పారాథైరాయిడ్ హార్మోన్స్ అది. నెక్స్ట్ థైరాయిడ్ హార్మోన్స్ T4, T3 అన్న 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అని చెప్పుకున్నాం. అండ్ క్యాల్సిటోనిన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఈ థైరాయిడ్ గ్లాండ్స్ ఏమేం చేస్తా కూడా అనుకుంటున్నాం. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే అది చూసుకుంటుంది. బేసల్ రెగ్యులేట్స్ ఓవరాల్ బాడీ మెటబాలిజం. తర్వాత ఇండ్యూస్ టిష్యూ డిఫరెన్షియేషన్ అంటే టిష్యూ డిఫరెంట్ మెచ్యూర్ అవడానికి, మళ్ళీ CNS డెవలప్మెంట్ అవ్వడానికి, ఎరిథ్రోపాయిసిస్ కి, అవన్నీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. అది థైరాయిడ్ హార్మోన్స్. థైమోసిన్స్ ఏం చేస్తాయి, మెయిన్ గా T లింఫోసైట్స్ ని డిఫరెన్షియేషన్ కి హెల్ప్ అవుతాయని చెప్పుకున్నాం థైమోసిన్స్. తర్వాత యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడంలో కూడా నీకు థైమోసిన్స్ ఉపయోగపడి హ్యూమరల్ ఇమ్యూనిటీని, సెల్ మీడియేట్ ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఆండ్రోజన్స్ ఎక్కడ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది మేల్స్. ఆండ్రోజన్స్ ఏం చేస్తాయి, నీకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, మేల్ సెక్షువల్ బిహేవియర్, లిబిడో, నీకు ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్, ఫేషియల్ హెయిర్ రావడానికి నీకు ఆండ్రోజన్సే కారణం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్ట్రోజన్. సో ఆండ్రోజన్స్ ఎలాగైతే మేల్ లో చేస్తాయి, ఈస్ట్రోజన్స్ ఫీమేల్ లో అదే ఫంక్షన్ చేస్తాయి. అంటే ఫీమేల్ సెక్షువల్ బిహేవియర్ కానీ, ఫీమేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడం కానీ, అవన్నీ అది చూసుకుంటుంది అనమాట. ఓకే, యాక్సెసరీ గ్లాండ్స్ మెచ్యూర్ చేయడం కానీ,
నెక్స్ట్ ఇన్సులిన్ గ్లూకోగాన్ ఒకటి నేర్చుకుంటే ఇంకోటి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. సపోజ్ ఇన్సులిన్ అనేది హైపోగ్లైసిమిక్ హార్మోన్ అనమాట, హైపోగ్లైసిమిక్. సో గ్లూకోగాన్ అనేది హైపర్గ్లైసిమిక్. సో ఇది సెల్లర్ అప్టేక్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఈ సెల్లర్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. ఓకే, తర్వాత ఏది గ్లైకోజెనాలిసిస్ చేస్తుంది, ఏది గ్లూకోనియోజెనిసిస్ చేస్తుంది, ఏది లైపోలిసిస్ చేస్తుంది, అవన్నీ మీకు డీటెయిల్ గా చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ అండ్ హైపోగ్లైసిమిక్, అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్తుంది అనమాట. హైపర్ గ్లైసిమిక్ మీకు ఏం చేస్తుంది, ఏ హార్మోన్ చేస్తుంది? పారాథైరాయిడ్ హార్మోన్ కానీ లేకుంటే హైపర్ గ్లైసిమిక్ గ్లూకోగాన్ కానీ అది చేస్తుంది అనమాట. నెక్స్ట్ హైపోగ్లైసిమిక్ హార్మోన్ అంటే ఆటోమేటిక్ గా ఇన్సులిన్. హైపర్ గ్లైసిమిక్ అంటే కదా గ్లూకోగాన్, అంటే గ్లూకోగాన్ నీకు హైపోగ్లైసిమిక్ కాజ్ చేస్తుంది అనమాట. అండ్ హైపోగ్లైసిమిక్ వచ్చేసి నీకు ఇన్సులిన్ కాజ్ చేస్తుంది అనమాట. హైపర్ క్యాల్సియం అంటే కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ చేసేది ఏది? పారాథ్ హార్మోన్, PTH. అంతే కదా, డిమినరలైజ్ చేసి బోన్ డిమినరలైజ్ చేసి రీఅప్టేక్ అంటే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ద కాల్షియం ఫ్రమ్ ద ట్యూబ్యూల్స్, అబ్జార్ప్షన్ ఫ్రమ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైన్ చేసేది హైపర్ కాల్సిమిక్ హార్మోన్, దాన్ని పని చేసేది PTH. నెక్స్ట్ గొనాడోట్రోపిక్ హార్మోన్స్ అంటే నీకేం వస్తాయి? ఆటోమేటిక్ FSH, LH. ప్రొజెస్టేషనల్ హార్మోన్ అంటే ప్రొజెస్టెరాన్, ఇది పేరులోనే ఉంది. బ్లడ్ ప్రెషర్ లోవరింగ్ హార్మోన్ ఏది? ANF, హార్ట్ లో ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాము, అది బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది బై కాజింగ్ ద వాసో డైలేషన్. నెక్స్ట్ ఆండ్రోజన్స్ అండ్ ఈస్ట్రోజన్స్. ఆండ్రోజన్స్ అదేమో మనము టెస్టోస్టెరాన్ అంటాము, ఈస్ట్రోడైల్ అంటాం. ఓకే, నెక్స్ట్ which hormonal deficiency is responsible for the following? డయాబెటీస్ మెలిటస్ రావడానికి ఏ హార్మోన్ అనేది చెప్తున్నారు అనమాట. ఓకే, హై బ్లడ్ గ్లూకోజ్ ఉందనుకో దాన్ని డయాబెటీస్ మెలిటస్ అని చెప్పారు. అంటే హై బ్లడ్ గ్లూకోజ్ ని లోవర్, అంటే హై బ్లడ్ గ్లూకోజ్ అన్నప్పుడు లోవర్ అవ్వాలి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది లోవర్ అవ్వట్లేదు అంటే ఏ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్. నెక్స్ట్ గాయిటర్ గురించి అడిగారు. గాయిటర్ వచ్చేసి థైరాక్సిన్ హార్మోన్ తగ్గినప్పుడు గాయిటర్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ క్రింటిజం అంటే ఏం చెప్తున్నాం అంటే బాడీ డెవలప్మెంట్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఎందుకు? థైరాయిడ్ హార్మోన్ తగ్గినప్పుడు. ఓకే, నెక్స్ట్ బ్రీఫ్లీ మెన్షన్ ద మెకానిజం ఆఫ్ ద FSH అనేది స్టెరాయిడ్ హార్మోన్ మీకు, అంతే కదా. FSH అనేది ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఇది ప్రోటీన్ టైప్ ఆఫ్ ఉంది కాబట్టి నీకు ఏమవుతుంది? మెంబ్రేన్ బోన్ రిసెప్టర్స్ మీద ఇలాగా బైండ్ అవుతుంది. ఎందుకంటే ప్రోటీన్ హార్మోన్ కదా, FSH అనేది ప్రోటీన్ హార్మోన్. సో మెంబ్రేన్ బోన్ రిసెప్టర్స్ ఉంటాయి, అంటే హార్మోన్ వచ్చేసి మెంబ్రేన్ మీద ఉన్న రిసెప్టర్ బైండ్ చేయాలని నీకు సెకండరీ మెసెంజర్స్ డెవలప్ అవుతాయి అనమాట. మెసెంజర్స్ సైక్లిక్ AMP లాంటివి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే బయోకెమికల్ రెస్పాన్స్ ని చేశాక తర్వాత ఫాలిక్యులర్ గ్రోత్ అనేది వస్తుంది అనమాట. నీకు బ్రీఫ్ ఇమేజ్ లో ఇచ్చాడు, ఇది FSH గురించి ఇచ్చాడు అనమాట. దీంట్లో FSH. సో రిసెప్టర్ ఫస్ట్ రెస్పాన్స్ ఏది? జనరేషన్, సెకండరీ మెసెంజర్, బయోకెమికల్ రెస్పాన్సెస్, నెక్స్ట్ ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఏది? ఓవేరియన్ గ్రోత్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. T4 వచ్చేసి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? థైరాయిడ్ లో. ఓకే, PTH పారాథైరాయిడ్ హార్మోన్ వచ్చేసి పారాథైరాయిడ్. GnRH ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? రిలీజింగ్ హార్మోన్ కాబట్టి హైపోథాలమస్. LH వచ్చేసి పిట్యూటరీ హార్మోన్స్. ఓకే, ఇది ఎక్సర్సైజ్ తో పాటు మొత్తం అంతా అయిపోయింది. సో మీకు మెయిన్ గా MCQs ఎక్కడెక్కడ నుంచి వస్తాయి ఒకసారి బ్రీఫ్ గా ఒక్కొక్క అలా మెయిన్ పైన నాకు చూపించి వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి. ఫస్ట్ ఎండోక్రైన్ డెఫినేషన్, ఎక్సోక్రైన్ డెఫినేషన్, డిఫరెన్షియేషన్. దేనికి డక్స్ ఉంటాయి, దేనికి డక్స్ ఉండవు. ఎక్సోక్రైన్ కి డక్స్ ఉంటాయి. సో దానికి ఎగ్జాంపుల్ స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ అని చెప్తున్నా. ఓకే, ఎక్సోక్రైన్ లో డక్స్ అనేవి ఉంటాయి, ఎండోక్రైన్ లో డక్స్ అనేవి ఉండవు. సో దాన్ని డక్లెస్ గ్లాండ్స్ అంటాం అనమాట. ఇలా మెన్షన్ చేశాడు.
ఓకే, నెక్స్ట్ నేను హార్మోన్ ఒక క్లాసికల్ డెఫినేషన్, సైంటిఫిక్ డెఫినేషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ కెమికల్ ఇంటిగ్రేషన్ కి న్యూరల్ ఇంటిగ్రేషన్ కి డిఫరెన్స్ ఏంటి? కెమికల్ ఇంటిగ్రేషన్ అనేది ఫాస్ట్ అనమాట, ర్యాపిడ్ అండ్ ఫాస్ట్ అండ్ షార్ట్ లీవ్. కెమికల్ ఇంటిగ్రేషన్ అనేది వచ్చేసి స్లో అండ్ లాంగ్ లీవ్ అనమాట. ఒక డిఫరెన్స్ అది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, పీనియల్ గ్లాండ్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, హైపోథాలమస్ లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, పిట్యూటరీలో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, దాని ఎఫెక్ట్స్ ఏంటి, థైరాయిడ్ లో ఎఫెక్ట్స్ ఏంటి, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, థైమస్ లో ఎఫెక్ట్స్ ఏంటి, అవి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ప్యాంక్రియాస్ లో ఎఫెక్ట్స్ ఏంటి, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, అడ్రినల్ ఏం ఏం ప్రొడ్యూస్ అవుతుంది, దాని ఎఫెక్ట్స్ ఏంటి, ఒక్కొక్క పర్టికులర్ రెస్పాన్స్ నేర్చుకోవడం. ఓకే, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ నేర్చుకోండి. యాంటీరియర్ పిట్యూటరీ ఏమో మీకు డైరెక్ట్ గా హైపోథాలమస్ రెగ్యులేషన్ లో ఉంది. ఏంటంటే మధ్యలో పోర్టల్ సిస్టమ్ అనేది ఉంది. ఆ పోర్టల్ సిస్టమ్ ద్వారా నీకు హార్మోన్స్ అనేవి వెళ్తాయి, ట్రావెల్ చేస్తాయి. ఏవి రిలీజింగ్ హార్మోన్, ఇన్హిబిటింగ్ హార్మోన్, హైపోథాలమిక్ హార్మోన్స్. కానీ పోస్టీరియర్ పిట్యూటరీ ఏమో డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ లో ఉంటుంది అనమాట, ఇలా వయా పోర్టల్ సర్క్యులేషన్ లేకుండా. ఓకే, నెక్స్ట్ మెలనోసైట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, మెలటోనిన్ కి మెలనోసైట్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంఎస్హెచ్ అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మీకు ఆప్షన్ ఏమిటంటే మెలటోనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రాయొచ్చు, మెలటోనిన్ కాదు, మెలనోసైట్. ఓకే, మళ్ళీ ఎనాటమికల్ గా ఎలా డివైడ్ చేసాము, ఏ పార్ట్స్ దేంట్లో వస్తాయి, పార్ట్స్ డిస్టలిస్ దేంట్లో వస్తుంది, పార్ట్స్ ఇంటర్మీడియట్ దేంట్లో వస్తుంది, పార్ట్స్ ఇంటర్మీడియట్ దేంతో మర్జ్ అయిపోయింది, ఏది డిస్టాలిస్ తో మర్జ్ అవుతుంది. డిస్టాలిస్ లో ఏ హార్మోన్స్, 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్ లో ఓన్లీ 1 హార్మోన్ ఉంటుంది. నర్వోజా వచ్చేసి న్యూరో హైపోథైసిస్ ఉంటాము, అక్కడ ప్రొడక్షన్ ఉండదు, స్టోరేజ్ ఆఫ్ హార్మోన్స్ మాత్రం. నెక్స్ట్ ఈ పర్టికులర్ అంటీరియర్ పిట్యూటరీ 6 డిఫరెంట్ హార్మోన్స్ అని ఉంటాయి కదా, గ్రోత్ హార్మోన్స్. అవి ఎక్కువైతే ఏంటి, తక్కువైతే ఏంటి, దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి, దానికి డిసీజెస్. గ్రోత్ హార్మోన్ కోసం గ్రోత్ ఎక్కువ గ్రోత్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే అది యాక్రోమెగాలో కాజ్ చేస్తుంది, జైగాంటిజం కాజ్ చేస్తుంది అని చెప్పుకున్నాం అనమాట. సో ఈ యాక్రోమెగాల్ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో నీకు తెలియదు, ఎందుకంటే నార్మల్ గా ఉంటాడు. ఎప్పుడైతే ఏజ్ పెరిగే కొద్దీ నీకు ఫేస్ లో డిసింటిగ్రేషన్ కానీ ఇరెగ్యులర్ ఫేజ్ కానీ కనపడడం చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీకు గ్రోత్ హార్మోన్ ఎక్కువైంది అనేసి నీకు తెలుస్తుంది అనమాట. అదే గ్రోత్ హార్మోన్ తక్కువైంది అనుకోండి, నీకు డ్వార్ఫిజం, పిట్యూటరీ డ్వార్ఫిజం వస్తుంది. ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది అంటే మిల్క్ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పోయి థైరాయిడ్ కి స్టిమ్యులేట్ చేస్తే థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. లిటినైజేషన్ హార్మోన్ ఒక ఫంక్షన్స్ ఏంటి, ఎఫ్ఎస్హెచ్ ఫంక్షన్స్ ఏంటి. ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి మేల్స్ లో, ఫీమేల్స్ లో. ఓకే, అవి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మెలటోనిన్ గురించి ఇచ్చాడు. మెలటోనిన్ వచ్చేసి పీనియల్ గ్లాండ్ లో, ఇక్కడ మెలనోసైట్ కాదు, ఇక్కడ మెలటోనిన్. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకే, 24 hours స్లీప్ వేక్ సైకిల్ కానీ, డయాగ్నల్ రిథమ్ సైకిల్, బాడీ టెంపరేచర్ అవన్నీ మెయింటైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్స్ ఏంటి, ఫాలికల్స్, దాంట్లో పార్ట్స్ ఏంటి, ఆ థైరాయిడ్ ఎన్ని లోబ్స్ ఉంటాయి, ఆ లోబ్స్ దేంతో కనెక్ట్ ఉంటుంది, ఈస్తమస్ తో. ఓకే, ఈస్తమస్ తో కనెక్ట్ అయింటుంది అనమాట. నెక్స్ట్ ఈచ్ థైరాయిడ్ ఫాలికల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్స్. ఆ ఫాలిక్యులర్ సెల్స్ లో నీకు 2 types ఆఫ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అదే T4, T3 అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఆ హార్మోన్స్ తగ్గితే ఏమవుతుంది, హైపోథైరాయిడిజం యొక్క ఎఫెక్ట్స్ ఏంటి ప్రెగ్నెన్సీ టైంలో అండ్ నాన్ ప్రెగ్నెన్సీ టైంలో. ఓకే, ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు బేబీ మీద ఎఫెక్ట్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి, క్రింటిజం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మెంటల్ రిటార్డేషన్ కూడా ఉంటుంది అనమాట. మెంటల్ రిటార్డేషన్ కాబట్టి ఆటోమేటిక్ లో ఐక్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ హైపర్ థైరాయిడ్ మీకు ఎక్సాప్థాల్మిక్ గైటర్ ఒకటే ఇచ్చాడు. ఎక్సాప్థాల్మిక్ గైటర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద గ్రేవ్స్ డిసీజ్ యొక్క ఏమి సిమ్టమ్స్ ఏంటి, బేసల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ లాస్ అన్ని కనపడుతుంది. వెయిట్ ఇంక్రీజ్ ఏమో నీకు హైపోథైరాయిడిజం కనపడుతుంది, హైపర్ థైరాయిడిజం వెయిట్ లాస్ కనపడుతుంది అనమాట. నెక్స్ట్ పారాథైరాయిడిజం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఇంపార్టెంట్ హైపర్ కాల్సిమిక్ అనగానే మీకు ఆ ప్రాసెస్ అన్ని గుర్తు రావాలన్నమాట. అంటే ప్రాసెస్ అంటే కన్నా ఎలా ఏ విధంగా నీకు హైపర్ కాల్సియం అనేది క్రియేట్ అవుతుంది అనేసి. ఓకే, నెక్స్ట్ థైమస్ వచ్చేసి థైమస్ ఎక్కడ ఉంటుంది, 2 pairs ఉంటుంది అని చెప్పుకున్నాం.
థైమస్ అంటే పారాథర్ 2 పేజెస్ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ థైమస్ ఎక్కడ ఉంటుంది, అదే లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, స్టెర్నమ్ కి వెనకాల, లంగ్స్ కి ముందల ఉంటుంది. ఆ పొజిషన్ ఎగ్జాక్ట్ ఎలా ఉంటుంది అంటే వెంట్రల్ అయోటా, ఈ వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోటా మీద ఉంటుంది అనమాట. ఆ వెంట్రల్ సైడ్ అయోటా అనేది దీని మీద లంగ్స్ మీదే ఉంటుంది. ఓకే, మళ్ళీ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఎలాంటి పెప్టైడ్ హార్మోన్, లేకుంటే ప్రోటీన్ హార్మోనా, లేకుంటే ఐడోథైరాయిడ్ హార్మోనా, లేకుంటే అమినో యాసిడ్స్, లేకుంటే స్టెరాయిడ్ హార్మోన్స్, క్లాసిఫికేషన్ వేసి మీకు లాస్ట్ లో ఇచ్చాడో చూసుకోండి. ఓకే, మళ్ళీ ఇది ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ నీకు రెడ్ లైన్ అండర్లైన్ చేసింది కదా, ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎందుకు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ లైక్ అవన్నీ ఎందుకు వస్తాయంటే కన్నా డ్యూ టు డీజనరేషన్ ఆఫ్ థైమస్ అనేది నీకు కీ రోల్ ప్లే చేస్తుంది ఇమ్యూనిటీలో. చూస్తున్నాం లింఫోసైట్ డిఫరెన్షియేషన్ కానీ యాంటీబాడీస్ ప్రొడక్షన్ లో కానీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాంటి థైమస్ లాంటి డీజనరేట్ అయినప్పుడు మీకు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అందుకే ఓల్డ్ ఏజ్ లో మీకు ఎక్కువ డిసీజెస్ అనేవి అటాక్ అవుతాయి అనమాట. నెక్స్ట్ అది దాని లొకేషన్ ఏంటి, ఎన్ని ఉంటాయి, 1 పేజ్ ఉంటుంది, దాని లొకేషన్ ఏంటి, అండ్ మళ్ళీ మిడిల్లో ఏమే హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి, కార్టెక్స్ లో ఏ హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. మిడిల్లో నీకు ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అవి ఫైట్ ఆర్ ఫ్లైట్ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ రినల్ కార్టెక్స్ కార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ ఉంటాయని చెప్పిన దాంట్లో 2 టైప్స్ ఆఫ్ కార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్, మెంటలోకార్టికాయిడ్స్. మెంటలోకార్టికాయిడ్స్ ఫంక్షన్ ఏంటి, వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. అది గ్లూకోకార్టికాయిడ్స్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అన్నమాట. మీకు మళ్ళీ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు, ఒకరి అంటే మామూలు కోపంగా ఫైట్ చేసేసుకుంటున్నారు, అప్పుడు వాళ్ళు ఏ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ ఎక్కువ ఉంటాయని అడగచ్చు. ఎమర్జెన్సీ హార్మోన్స్ కదా ఫైట్ ఆర్ ఫ్లైట్, నారెపినెఫ్రిన్ రిలీజ్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఎపినెఫ్రిన్ ని నారెపినెఫ్రిన్ ని కామన్ గా ఏమంటాము అంటే కెటకోలమైన్స్ అంటాం అనమాట, అంటే అమినో యాసిడ్ డెరివేటివ్స్. నెక్స్ట్ ఈ 3 లేయర్స్ ఇంపార్టెంట్. జిఎఫ్ఆర్ అనేసి మీకు నిమోనిక్ కూడా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇన్సులిన్ వచ్చేసి కాంపౌండ్ మిక్స్డ్ గ్లాండ్ అని కూడా అంటాం, ఎందుకంటే ఎండోక్రైన్ పార్ట్, ఎక్సోక్రైన్ పార్ట్ 2 పార్ట్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి మిక్స్డ్ గ్లాండ్ అంటారని కూడా చెప్పండి. ఓకే, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాము. ఓకే, గ్లూకాగాన్ ఈజ్ పెప్టైడ్ హార్మోన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇంకా దాని మెకానిజం అనేది మీకు గుర్తుండాలి అనమాట. ఈ ఇన్సులిన్ వచ్చేసి హైపోకాల్సిమిక్, గ్లూకాగాన్ ఏమో హైపర్ కాల్సిమిక్ అనేసి మనం చెప్పుకున్నాం, అది కరెక్ట్ గా గుర్తుండాలి. ఓకే, ఆ పర్టికులర్ మెకానిజం గుర్తుంటే ఇంకేం అవసరం లేదు అన్నమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ మెలిటస్, ఇది ఒకటి అప్లికేషన్ ఇచ్చింది. డయాబెటీస్ మెలిటస్ ఎలా కాజ్ చేస్తుందంటే మీకు ఆటోమేటిక్ గా ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు కాజ్ అవుతుంది అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ టెస్టిస్ ఒక ఫంక్షన్ ఎరిథ్రోపాయిసిస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ సమ్మరీలో మెన్షన్ చేశారు కాబట్టి అది బాగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఓవరీ, టెస్టిస్ లో ఎరిథ్రోపాయిసిస్ అనే పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎరిథ్రోపాయిసిస్ లో కూడా మీకు ఆండ్రోజన్స్ ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ ఓవరీ ఒక ఫంక్షన్ కూడా మనం చూసుకోం. ఓవరీలో ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానిలో డిఫరెంట్ ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, దాని మీద క్వశ్చన్స్ వస్తుంది అంటే హౌ ఈస్ట్రోజన్ వర్క్స్ అనమాట. దాని ఫంక్షన్స్ ఏమేంటి అనేసి దాని మీద మీకు వర్క్ అంటే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ జిఐటి, ఇక్కడ పర్టికులర్ హార్మోన్స్ ఏమేమి రిలీజ్ అవుతాయి, దేని ఇమ్యూన్ ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాని ఫంక్షన్ ఏంటి, అలా క్వశ్చన్ అడుగుతుంది. బేసిక్ గా చాప్టర్లు అన్నింటిలోనూ ఫంక్షన్, రిలీజింగ్ హార్మోన్, టైప్ ఆఫ్ హార్మోన్ అవి అడుగుతాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ లో నేను నీట్ రాసినప్పుడు నాకు దీని నుంచి క్వశ్చన్ అడిగారు, ఇది ప్యాంక్రియాస్ నుంచి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఇన్ యూరిన్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ డయాబెటిక్ మెలిటస్. అంటే డయాబెటిస్ మెలిటస్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఫంక్షన్స్ అంటే యూరిన్ లో ఏ సబ్స్టాన్సెస్ ఉంటే నీకు డయాబెటిస్ మెలిటస్ అని అంటారు. ఆటోమేటిక్ ఏంటి, డయాబెటిస్ లో గ్లూకోజ్ ఉంటుంది, యూరిన్ లో గ్లూకోజ్ ఉంటుంది, కీటోన్ బాడీస్ ఉంటుంది అనమాట. ఇవి ఉంటే నీకు డయాబెటిస్ మెలిటస్ ఉంటుంది. గ్లూకోజ్ అంటే దాన్ని గ్లైకోసూరియా అంటాము. presence of the glucose in the urine is known as గ్లైకోసూరియా. అదే కీటోన్ బాడీస్ ఉంది, దాన్ని కీటోనీరియా అంటారు అనమాట. సో కీటోనీరియా అండ్ గ్లైకోసూరియా ఉంటే నీకు డయాబెటిస్ మెలిటస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మాకు ఇప్పుడు పర్టికులర్ గ్లాండ్ ఇచ్చి ఆ గ్లాండ్ లో హార్మోన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉంటేనా ఏ టైప్ ఆఫ్ డిసీజ్ కాజ్ అవుతుంది అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ అనుకోండి, థైరాయిడ్ గ్లాండ్ కి మ్యాచింగ్ కాలం
కాలం 2 మ్యాచింగ్ అంటే ఇలాగా ఉంటాయి కదా, కాలం 1 కాలం 2 లాగా రెండు ఉంటాయి అన్నమాట. కాలం 1 లో నాకు ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఇచ్చేసి మ్యాక్సిమం థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి నాకు దాంట్లో పర్టికులర్ ఏమి ఇచ్చాడంటే ఎక్సెప్టాల్మిక్ గైడ్ ఇచ్చాడు, గ్రేవ్స్ డిసీజ్ ఇచ్చాడు అనమాట. సో గ్రేవ్స్ డిసీజ్ అనేది కాజ్ అవుతుందని రాయాలి, థైరాయిడ్ గ్లాండ్ గ్రేవ్స్ డిసీజ్. అదే మళ్ళీ ప్యాంక్రియాస్ అనుకో, ప్యాంక్రియాస్ నీకు ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఇన్సులిన్, గ్లూకోగాన్. సో మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన డిసీజ్ అనేది డయాబెటిస్ మెల్లిటస్ మ్యాచ్ చేయాలి. ఓకే, అలా ఇచ్చాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ చాప్టర్ నుంచి మీకు ఎక్కువ 4 క్వశ్చన్స్ అలా రావచ్చు మినిమమ్. సో చాప్టర్ మొత్తం మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. అంటే థింక్ చేసి పెట్టాల్సిన క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను అనమాట. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడంటే స్టేట్మెంట్ టైప్ లో క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. ఇది అప్పుడు మాకు ఏమి ఇచ్చిన స్టేట్మెంట్ టైప్ లో క్వశ్చన్ లో స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ వచ్చేసి ఇన్సులిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమని ఇచ్చింది అనమాట. ఆప్షన్ ఏ ఒకటేమో ఇన్సులిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద హైపర్ గ్లైసీమియా అన్నాడు. తప్పు కదా, ఎందుకు, అది హైపోగ్లైసీమియా కాజ్ చేస్తుంది. తర్వాత ఇన్సులిన్ యాక్ట్ యాజ్ ప్యాంక్రియాటిక్ సెల్స్ అండ్ యాక్ట్స్ ఆన్ ద ప్యాంక్రియాటిక్ అండ్ ఎడిపోసైట్స్ అని ఇచ్చాడు. సో ఏం చేస్తుంది, ఇంకా యాక్ట్స్ ఆన్ అంటే వాటిని కరిగిస్తుంది అనేది, అది కరిగిస్తుందా అంటే కరిగించదు. ఎందుకు, ఇన్సులిన్ ఇంకా గ్లూకోజ్ ని తక్కువ చేయాలని చూస్తుంది, అంతేగాని పెంచడానికి చూడదు. ఓకే, నెక్స్ట్ గ్లూకోగాన్ ఇస్ అసోసియేటెడ్ విత్ హైపోగ్లైసీమియా అన్నాడు అనమాట. గ్లూకోగాన్ ఏం చేస్తుంది, బ్లడ్ కాల్షియం, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెంచాలని చూస్తుంది, తగ్గించాలని చూస్తారు. సో అది కూడా తప్పే. గ్లూకోకార్టికోస్ స్టిమ్యులేట్ గ్లూకోనైసిస్, ఇది కరెక్ట్ అనమాట. ఓకే, ఇంకా సో 3 to 4 క్వశ్చన్స్ వచ్చేస్తాం ఆ ఇయర్ లో. మీకు ప్రీవియస్ 2018-2019 అయితే కొన్ని 2018 అయితే కొన్ని డిఫికల్ట్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉండేది. 2018-2017 ఆ టైంలో 2019-2020 నుంచి అక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ ఈజీ చేస్తూ వచ్చాడు అనమాట. ఇప్పుడు ఇంకా కాస్త సిలబస్ కూడా తగ్గించాడు కాబట్టి ఇంకా ఈజీగా వస్తుంది, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లైక్ క్వశ్చన్ ఆన్సర్ ని రైస్ చేయడంలో కానీ ఈ ఆప్షన్ కూడా ఎందుకు రైట్ అవ్వదు, అలా సిచ్యువేషన్ లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఎన్సీఆర్టీ లైన్స్ ఇచ్చేస్తాడు అనమాట. నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏమో మాకు ఎప్పుడు నెక్స్ట్ చాప్టర్ లో మనం నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ చాప్టర్ తెలుసుకుందాం. ఓకే, సో ఈ కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దగ్గర ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఆప్షన్ కదా ఉన్నట్టుంది కదా, అంటే చాయిస్ క్వశ్చన్స్ కూడా వచ్చింది కాబట్టి నీకు 5 to నార్మల్గా అయితే 3 to 4 క్వశ్చన్స్ అని చెప్పేటోడిని. ఒకవేళ 180 క్వశ్చన్ పేపర్ అయితే కన్నా 3 to 4 క్వశ్చన్స్ అని చెప్పేటోడిని. కానీ ఇప్పుడు ఎక్కువగా 3 to 4 క్వశ్చన్స్ అయితే మినిమం 3 to 4 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. మినిమం 5 క్వశ్చన్స్ మాక్సిమం, ఇంకా అంతకు మించి. ఎందుకంటే అన్ని చాప్టర్స్ నుంచి ఈక్వల్ వెయిటేజ్ ఉంది కాబట్టి నీకు. ఎందుకంటే నేను ఎందుకు 5 to 6 క్వశ్చన్ అంటున్నా అంటే మీకు కొన్ని చాప్టర్స్ తీసేసాడు అనమాట. లైక్ డైజెషన్ చాప్టర్ లేదు మీకు, తర్వాత అక్కడ అర్త్వాము అవన్నీ ఆ చాప్టర్స్ లేవు కాబట్టి ఏమంటున్నాడు ఛాన్సెస్ ఎక్కువ అనమాట. కొన్ని ఉన్న చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 5 క్వశ్చన్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్ లైన్ చదవడము పెట్టేయడమే, మీరు ఎక్కువ ఆలోచించడానికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు గూగుల్ చేశారనుకోండి ఒక టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డెప్త్ మీకు మ్యాటర్ అనేది వస్తుంది, ఎంబీబీఎస్ లెవెల్ మ్యాటర్స్ వస్తాయి అనమాట. సో అంత లెవెల్ క్వశ్చన్స్ మీరు అంటే అంత లెవెల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకోండి, దీంట్లో ఎన్సీఆర్టీలో మీకు కాంట్రవర్సీలు వస్తాయి ఆటోమేటిక్ గా. ఏంటి ఇది తప్పుగా ఉంది, ఎన్సీఆర్టీ తప్పు ఇచ్చాడు అనేసి వస్తుంది అనమాట. సో మీరు గూగుల్ ని ఎంత తక్కువ నమ్మితే అంత మంచిది. ఎందుకంటే గూగుల్లో ఎంబీబీఎస్ లెవెల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట, ఎన్సీఆర్టీలో 11-12 లెవెల్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీకు నీట్ కావాల్సింది 11th and 12th నాలెడ్జ్, అంతేగాని గూగుల్లో సెర్చ్ చేసి ఇన్ డెప్త్ ఎంబీబీఎస్ లెవెల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీ ఎండోక్రైన్ నుంచి ఎంబీబీఎస్ వచ్చేది అనుకోండి చాటవాడతాం ఉంటుంది అనమాట. అదంతా మీకు అవసరం లేదు, ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. అంటే ఎన్సీఆర్టీ బుక్ వరకు ఏది వదలకండి, ఎంతైతే ఇచ్చాడో అంత పర్ఫెక్ట్ గా చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ రేపు ఇంకొక చాప్టర్ తో